హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. సెకండ్ పేజ్కి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్లోకి వెళ్ళొచ్చు, అలాగే డీటెయిల్ నోటిఫికేషన్లో కూడా వెళ్ళచ్చు. ఫస్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్లోకి మనం వెళ్ళినట్లయితే 17వ తారీఖు నుంచి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అంటే ఫస్ట్ పేజ్లో టోటల్గా మిస్ అయిపోయిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. వారి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి వారు వెరిఫై అవ్వడం, ఇవన్నీ కూడా టోటల్ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు చేయాలి. తర్వాత ఎవరైతే ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయో వాళ్ళు మాత్రము అంటే వేరే కాలేజీకి మేము మూవ్ అవ్వాలనుకుంటున్నాము, లేదా ఫస్ట్ పేజ్లో మాకు సీట్ రాలేదు, ఇప్పుడు పార్టిసిపేట్ చేయాలి అనుకునేవారు మాత్రం డైరెక్ట్గా 23వ తారీఖు జరిగే ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. రిమైనింగ్ ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ ఇవన్నీ చేయాల్సి ఉందో వీళ్ళు ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ కేటగిరీస్ అయితే 500 రూపీస్, రిమైనింగ్ 800 రూపీస్ అయితే నాన్ రీఫండబుల్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో స్కెడ్యూల్ అంతా ఈ విధంగా ఉంది. టోటల్గా మళ్ళీ ఒకటో తారీఖు నుంచి 4వ తారీఖు జాయినింగ్స్ అయితే మనకు ఉండడం జరుగుతుంది. ఒకసారి టోటల్గా డేట్స్ అన్ని కూడా చెక్ చేయండి. ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్లు అయితే మనం చూడడానికి ప్రయత్నం చేద్దాము. సో ఈ విధంగా అయితే మనకు ఇక్కడ సెకండ్ అండ్ ఫైనల్ పేజ్ ఆఫ్ వెబ్ కౌన్సిలింగ్ అని చెప్పి ఉండడం జరిగింది. ఇదే ఫైనల్ అండి, ఇంకా థర్డ్ పేజ్ అయితే ఉండదు. సెకండ్ పేజ్తో వాళ్ళు క్లోజ్ చేస్తారు. తర్వాత ఇక్కడ వాళ్ళు డీటెయిల్గా ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆల్రెడీ ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది ఫస్ట్ పేజ్లో, ఇప్పుడు ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంటున్నారు. అలాగే నో సపరేట్ కాల్ లెటర్ ఇంకా పంపము, ఇలాగే మీరు అప్లై చేసుకోవాలి, ఇదే కాల్ లెటర్ అనుకోండి అని చెప్పి ఈ విధంగా రాయడం జరిగింది. తర్వాత మీరు సెకండ్ పేజ్లో అటెండ్ అయినంత మాత్రం సీట్ అనేది గ్యారంటీ కాదని చెప్పి ఇక్కడ ఉండడం జరిగింది. తర్వాత ఇక్కడ ఫీ పే చేయాలని చెప్పి అడుగుతున్నారు. అలాగే ఎవరు పార్టిసిపేట్ చేయాలి అసలు సెకండ్ పేజ్లో అని మనం చూస్తే ఇక్కడ 5 పాయింట్లు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, కానీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఇక్కడ 5 పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ది ఎవరు పార్టిసిపేట్ చేయాలంటే సెకండ్ పేజ్లో ఆల్రెడీ సీట్ వచ్చింది కానీ మేము వేరే కాలేజీకి వెళ్ళాలనుకుంటున్నాము అనుకునేవారు మాత్రం ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చండి. అది ఫస్ట్ది. సెకండ్ది ఏంటంటే ఆల్రెడీ మీరు పార్టిసిపేట్ చేశారు కానీ సీట్ ఏమీ రాలేదు, కాబట్టి ఇప్పుడు మీరు ఇలాంటి వారు పార్టిసిపేట్ చేయొచ్చు. థర్డ్ పాయింట్ ఏంటంటే పూర్తిగా అసలు ఫస్ట్ పేజ్లో పార్టిసిపేట్ చేయని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడు సెకండ్ పేజ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఫోర్త్ మనం చూసినట్లయితే సీట్ వచ్చింది కాకపోతే వాళ్ళు రిపోర్ట్ చేయలేదు, అసలు జాయినింగ్ వెళ్ళలేదు అనుకునేవారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఇప్పుడైతే పార్టిసిపేట్ చేయొచ్చు. ఫిఫ్త్ పాయింట్ చూస్తే సీట్ వచ్చింది కానీ కొన్ని కారణాల రీత్యా క్యాన్సిల్ చేసేసారు, ఆ సీట్ని క్యాన్సిల్ చేసేసినట్లయితే కాలేజ్ వాళ్ళు కానివ్వండి లేదా మీరే క్యాన్సిల్ చేసేసినట్లయితే అలాంటి వాళ్ళు కూడా సెకండ్ పేజ్లో అయితే రావచ్చు. ఈ 5 పాయింట్లు ఒకసారి మళ్ళీ చూసుకోండి. తర్వాత ఇంకా కింద కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పేజ్లో ఏదైతే కాలేజెస్ సెలెక్షన్ చేశారో అవి సెకండ్ పేజ్లోకి కన్సిడర్ అవ్వవు, మళ్ళీ ఫ్రెష్గా అయితే మీరు ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి రెండో పాయింట్ కూడా వాళ్ళు కంటిన్యూ చేయడం జరిగింది. తర్వాత మూడో పాయింట్ చూస్తే ఆల్రెడీ మీకు ఒక సీట్ వచ్చింది, దాంట్లో మీరు సాటిస్ఫై అయినట్లయితే మళ్ళీ మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, దాంట్లోనే కంటిన్యూ అవ్వండి అనేది వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఫోర్త్ పాయింట్ మనం చూసినట్లయితే ఏదైనా సరే వేకెన్సీస్ లేకపోయినా, ఇప్పుడు చాలా కాలేజెస్లో వేకెన్సీ లేవు, అలాంటి కాలేజీలో మేము పెట్టుకోవద్దు అని అనుకుంటారేమో, మీరు పెట్టుకోండి. ఎందుకంటే ఆ కాలేజ్ వాళ్ళు ఈ కాలేజీలోకి లేదా ఈ కాలేజీ వాళ్ళు అక్కడ మూవ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వేకెన్సీస్ అనేది అరైజ్ అవ్వచ్చు, కాబట్టి మీరు అన్ని కాలేజెస్లో కూడా పెట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి అని అయితే ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలా కింద మనం వచ్చేసినట్లయితే సెకండ్ పేజ్లో మీకు సీట్ వచ్చినట్లయితే ఫస్ట్ పేజ్లో ఉండే సీట్ అనేది మీరు కోల్పోవడం జరుగుతుందని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఫస్ట్ పేజ్లో వచ్చినప్పటికీ మీరు జాయిన్ అవ్వకపోతే ఆ సీట్ అప్పుడే పోతుందండి. 10వ తారీఖుతో మొన్న 10వ తారీఖుతో అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పేజ్లో వస్తే మీకు ఆ సీట్ వచ్చినట్లు, సెకండ్ పేజ్లో కూడా రాకపోతే ఏ సీటు కూడా మీకు ఉండదు అనమాట. ఒకవేళ మీరు ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉన్నారనుకుందాము, సెకండ్ పేజ్లో మీకు సీటు వచ్చినట్లయితే ఆ ఫస్ట్లో ఉన్న కాలేజ్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. సెకండ్లో వచ్చిన అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో అక్కడ మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సర్టిఫికేట్స్ ఆ కాలేజీలో ఇచ్చేసినట్లయితే ఈ అలాట్మెంట్ ఆర్డర్ వాళ్ళకి చూపించినట్లయితే ఆ సర్టిఫికేట్స్ మళ్ళీ ఇచ్చేస్తారు. అలా ఏదైతే మీరు ఫీ పేమెంట్ చేశారో అది సెకండ్ పేజ్లో ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఆ అలాట్మెంట్ ఆర్డర్లో ఎంతైతే మీరు కట్టాల్సి ఉందో అందులో పాత కాలేజ్ ఫీజు కూడా యాడ్ అయిపోతుంది, కాబట్టి మీరు ఎంత పే చేయాలి, ఎంత బ్యాలెన్స్ ఉండేది అనేది మొత్తం టోటల్గా అయితే వాళ్ళు చూపించడం జరుగుతుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత దీనికి సంబంధించి ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. తర్వాత కింద సర్టిఫికేట్స్ గురించి అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా వీటన్నిటి గురించి అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి జస్ట్ చూడండి. అలాగే సెకండ్ పేజ్ కూడా ఫస్ట్ పేజ్ లాగే జరుగుతుంది కాబట్టి ఫస్ట్ పేజ్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు, ఏ విధంగా కాలేజెస్ సెలక్షన్ చేయాలి, తర్వాత ఏ విధంగా ఇవన్నీ ఎడిట్ ఇవన్నీ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆల్రెడీ చేశాను కాబట్టి సేమ్ ప్రాసెస్ అయితే అక్కడ రిపీట్ అవ్వడం జరుగుతుంది. అది చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి. ప్రస్తుతానికి ఈ వీడియో చేసేటప్పటికి 11 PM అవుతుంది. నేను మార్నింగ్ రిలీజ్ చేస్తాను, మార్నింగే మీకు ఈ వీడియో అయితే అందుబాటులో ఉంటుంది. తర్వాత రీఫండ్ ఫార్మాట్ గురించి కూడా వీడియో చేయడం జరుగుతుంది, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు, ఒకసారి చెక్ చేయండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే సమయానికి సెకండ్ పేజ్కి సంబంధించిన కాలేజెస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ అప్డేట్ అవ్వడం అయితే జరుగుతుందండి. సెకండ్ పేజ్లో ఎన్ని కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అనేది మళ్ళీ అప్డేట్ చేయడం అయితే
అయితే జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.